నేను అరౌండ్ 90 to 100 స్పీడ్లో ఉన్నాను. ఈ ప్లేస్లో ఇలా కవర్ అయిపోయింది. లెఫ్ట్ ఐ తోటి చూసుకొని ఆ స్పీడ్ని డిక్రీజ్ చేసి సైడ్లో ఉన్న కేవ్స్ ఉంది ఒక స్టాప్ చేసుకున్నాను. మమ్మీ వాళ్ళకి కాల్ చేశాను. ఫస్ట్ ఇలా 50 kilometers క్రాస్ చేశాను. టైంలో నాకు ఇలా ఆగువాగని మీ సౌండ్ వినిపించింది. ఒక అమ్మాయి వాయిస్ వచ్చిందంటే అవునా అండి, నేను మార్నింగ్ ఇక్కడ అమ్మవారి పూజ చేస్తున్నాను, అమ్మకి నువ్వు జాగ్రత్తగా రావాలి, జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్పేసి అని అంది. తర్వాత నేను గూగుల్లో సెర్చ్ చేశాను, పిట్ట పువ్వు పడితే ఎలా ఉంటుంది మన హెడ్ మీద అని చెప్పేసి. గాడ్ నుంచి వచ్చే బ్లెస్సింగ్స్ అంటది. ఆగు అనే పదం ఇచ్చింది ఎవరు, ఆ పువ్వు పేసింది ఎవరు, ఆ ఇంటర్లింక్ కరెంట్ అవ్వాలి. ఈవెన్ నేను 90 to 100 స్పీడ్లో ఉన్నప్పుడు నా హెల్మెట్ మీద ఎలా పడుతుంది అంతా నా మైండ్లో స్టక్ అయిపోయింది. ఏంటని గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా హ్యాపీ బ్లెస్సింగ్స్ అని చెప్పేసి. ఎందుకంటే లైక్ మనం చేసే ఆ జర్నీ అనేది అలా ఉంది. సో మనం ఆల్మోస్ట్ మన హిందూ టెంపుల్స్ని కవర్ చేస్తున్నాం కాబట్టి నేను అరౌండ్ 20 days నుంచి కవర్ చేస్తున్నాను కాబట్టి దగ్గర నా దర్శనం తీసుకుంటున్నాను. అందరిని చూస్తున్నాను, స్వామి వాళ్ళందరినీ, స్వామి అమ్మవారిని అందరినీ చూసాను. నైట్ ఆ సౌండ్ రావడం, గజ్జల సౌండ్. నెక్స్ట్ రిటర్న్ నాకు ఇలా స్పీడ్లో ఉన్నప్పుడు నైట్ దగ్గర అది పడడము. అండ్ మమ్మీని అడిగితే మమ్మీ అంది, లేదు నాన్న, నైట్ టైం వచ్చింది కూడా నీ దగ్గరికి అమ్మవారే, నేను చూద్దామనో లేదంటే నీతో మాట్లాడమని నీ దగ్గరకు వచ్చి ఉంటుంది. ఇలాంటి టైంలో నా కల్లో వస్తారు అమ్మ వాళ్ళు, నువ్వు మిస్ చేసుకున్నట్టు నువ్వు, అందుకని చెప్పేసి మార్నింగ్ కూడా నీ దగ్గరకు వచ్చినట్టుంది. అంత స్పీడ్లో వెళ్తుంటే వెళ్ళాను ఎందుకు చెప్పింది, అలా జంక్షన్లో ఏమైనా అవ్వండి వచ్చేమో, అబ్బా పోతుందేమో, నేను స్లో అని చెప్పిందేమో అమ్మవారు అని చెప్పేసి చెప్పగానే నాకు ఎంత సంతోషం అనిపించిందంటే నిజంగా ఆ చెల్లి అమ్మవారిని కాపాడిందా అనిపించింది. అంత స్పీడ్లో టాప్ తీసుకొని లైట్ టైం వచ్చింది అమ్మవారు. ఈవెన్ అది బ్యాడ్ అయినా ఈవెంట్ అయినా కానీ అమ్మవారు రావడం అనేది వేరు. ఆ దయ్యముడియం వస్తేనా తీసుకుని వదిలించుకోవచ్చు, కానీ అమ్మవారు వచ్చినప్పుడు నేను లేవలేకపోయాను. మార్నింగ్ కూడా అమ్మవారు సైడ్ ఇచ్చింది మనకి, చాలా కొత్తగా అనిపించింది అంతా. నాకెందుకు అలా అనిపిస్తుంది, అమ్మని అడిగితే చెప్పింది ఇలా నువ్వు అన్ని దేవుడు తిరుగుతున్నావు కదా, ఎవరో ఒకరు కాపాడి నేను అని చెప్పేసి.